రంగారెడ్డి ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ పరిధిలో ఎక్సైజ్ పోలీసు స్టేషన్ పరిధిలో నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ గా పట్టుబడిన మద్యం బాటిళ్లను డిప్యూటీ కమిషనర్ దశరథ్ ఇతర అధికారుల సమక్షంలో ధ్వంసం చేశారు. ఇక వివరాల్లోకి వెళ్తే రంగారెడ్డి డివిజన్ పరిధిలోని ఎక్సైజ్ పోలీసు పరిధిలో గోవా, హర్యానా, ఢిల్లీతో సహా ఇతర రాష్ట్రాల నుంచి ఎక్సైజ్ పన్నులు చెల్లించకుండా తెలంగాణకు బస్సుల్లోనూ విమానాల్లోనూ వాహనాల్లో తీసుకొచ్చిన సమయంలో పట్టుబడిన మద్యం ఫుల్ బాటిళ్లను చాలా కాలంగా పోలీస్ స్టేషన్ లో నిల్వ చేశారు. మద్యం బాటిళ్లను ఉన్నత అధికారులకు అనుమతితో రంగారెడ్డి డిప్యూటీ కమిషనర్ దశరథ్ ఇతర ఎక్సైజ్ అధికారుల సమక్షంలో శంషాబాద్ ఎక్సైజ్ పోలీస్ పరిధిలో ఈ మద్యాన్ని ధ్వంసం చేశారు. వివిధ పోలీస్ స్టేషన్లో 686 కేసుల్లో పట్టుబడిన మద్యం ఫుల్ బాటిళ్లను ఉన్న మద్యం 10,222 లీటర్ల అంచనా మద్యాన్ని ధ్వంసం చేశారు. పట్టుబడిన మద్యం సీసాలను ఒక ఖాళీ స్థలంలో పోసి వాటిపై రోలర్స్ ను తిప్పడంతో మద్యం బాటిల్ పగిలి మద్యం నేలపాలైంది. ఈ మద్యం విలువ 1,83,42,763 విలువ ఉంటుందని డిప్యూటీ కమిషనర్ దశరథ్ తెలిపారు.